అగో కుమారి, అవ అక్కడ పండు అయితే పండిపోయింది. ఇలాగే పండు పండడం, ఉడతలు కొరికడం గట్ట అయిపోతుంది. ఆ కలివారం అన్నయ్యకి ఫోన్ చేశాను, మన సబ్స్క్రైబర్ అని చెప్పాను కదా. ఆ అన్నయ్య ఏమొచ్చేసి తీసి తమ్ముడు అని అన్నాడు. మరి మధ్యలో వచ్చేసరికి పండుగ ఉండదు కదా. అయితే ఇప్పుడు నేను ఎక్కుతాను, ఆ పైకి ఎక్కుతాను. ఆ పైకి ఎక్కి ఒకటి సైడ్ తాడు కట్టాను కదా, ఆ తాడు కట్టింది అది తీసి మెల్లిగా వదులుతాను. రవరయ్య నాయన కుమారు, మెల్లిగా ఇచ్చి ఒకళ్ళైతే కాదు కానీ మంచి పట్టండి, అలా కాయగల కాదు ఎరగవాలి. సరేనా? ఇస్తాను. అలాగేనమ్మా, చూసుకొని ఎక్కుతాను అన్న, చూసుకొని ఎక్కుతాను. తాడు కట్టాను కదా మరి, ఫోన్ ఇవ్వగలవా? ఫోన్ ఇవ్వ ఒకసారి. కుమార్ ఇస్తాడు. ఇగోండి చాలా సాహసం అండి ఇది. ఇక చూడు, ఇది పైకి ఎక్కానా, ఇగోండి ఇది పైకి తీసుకొచ్చుకున్నాను. ఇగోండి ఇక్కడ గెల, ఇగోండి గెల, ఇగోండి దీనికి ఇలా కట్టేసి, ఇగోండి ఇక్కడ ఇగోండి ఈ చెట్టు, ఇది టేకు చెట్టు. ఈ టేకు చెట్టుకి అయితే కట్టానండి. చూడండి ఇలా కట్టబట్టి ఆగింది, లేకపోతే ఆగదు అసలు. ఇప్పుడు ఈ కట్లు ఇప్పేయాలి, కట్లు ఇప్పేసి కిందకు వదిలితే అలాగా చెట్టు అన్నది వాలుతుంది. ఇవ్వండి ఇవి ఆ అంటి చెట్లతోటే కట్టాను. చోరు అంటారు, అంటి చోరు అంటారు. గీతమ్మకి లేకమన్నా, గీతమ్మా అమ్మలో కింద లేచి పట్టింకి వెళ్ళి, నువ్వు అడ్డం లేవు. అన్నయ్య దగ్గరికి వెళ్ళిపోలే. ఇగురా నాన్న కుమార్, కింద తీసుకుపోను. ఇగురా నాన్న, ఇది తాడు కిందకు వచ్చిన తీసుకుంటు ఇట్రా, కిందకి రా. ఇక అట్లా ఆగుతావా? కిందకు వచ్చేలా, కింద కొట్టు, ఎందుకో లాగి కొట్టు. అందుకైతే ఇక కత్తి మరి జాగ్రత్త దిగండి. ఏదమ్మా ఏకట అయిపోతుందా? వెళ్ళలే, మేమంతా ఉన్నాం. అన్నయ్య ఉన్నాడు, అమ్మ ఉంది, నేనున్నా. పాములా? ఏదరా నాయన కత్తేది? పాప దగ్గర కత్తేమా? ఓ పడతావు. అయితే నువ్వు లాగనక్కర్లే చిన్న, నువ్వు లాగనక్కర్లే. కొంచెం పడేటప్పుడు గెల మాత్రం పట్టుకోవాలరా తక్కువని. చెట్టు కింద పడిపోయినా లేకపోతే పని చెయ్యి, ఇల్లు కర్ర పోటెడతావా? చూడేది మళ్ళీ పడతాను, గెల పట్టుకో. ఒకసారి పడిపోతురా, అలాగే పట్టుకుంటాను, అలాగే పడతాను. చూడా ఇట్రా కుమారి,
కొడతానా అటు వెళ్ళి కుమార్ అటు వెళ్ళి. కొంచెం లైట్ లాగు లైట్గా లైట్ లాగు. నేను కూడా కాస్తాను లైట్గా. గీతంకి ఇచ్చి లాగుతుంది మన ఇద్దరం కాస్తారా అమ్మా. చూడు దాని మీద కూడా పడిపోద్ది కదా. అక్కడే లాగు. సారా లాగు లైట్గా లాగుగా తల్లి లాగు. వచ్చింది కుమార్ రారా. దెబ్బ తగిలినాయా? తగిలాయా? కాయలేకపోయినా గెలని లేదమ్మా కచ్చేది. ఎంత పెద్ద గెల మీరు ఇద్దరు కాయగలరా? పట్టుకురా నాయన. కొన్నోడు అయితే ధన్యుడు అయిపోతారు కుమారి. ఏంటి చిన్నదే గీతమ్మ నీకన్నా పెద్దది ఇది. చూడు బంక తగులుతుంది చూడు, నీకన్నా పెద్దది ఇది. చూడండి ఫ్రెండ్స్, ఇది సపోటా గెల. మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను. సపోటా అంటే ఇదిగోండి పళ్ళు అయితే అయిపోతున్నాయి ఎర్రగా. వద్దు నాన్న, అమ్మేసినాక ఇవ్వకూడదు. పండింది అది పండింది ఇచ్చానన్న, అలాగా తీసుకోకూడదు కదా, తప్పు కదా. అంకులు కొనిసారా? అంకుల్ ఏంటంటాడు? అమ్మేసా మరి. కుమారి ఇందులో పట్టెట్టింది కుమారి. ఉడతగల ఉడతలే అలాంటి పనులు చేస్తాయి. ఇగో ఉడత మన ఇంటికి వచ్చింది కదమ్మా పట్టు. బుజ్జి ఉడత నీకు ఫ్రెండ్షిప్ చేస్తుంది అది. ఇంకటి నువ్వు బుజ్జి కొంటావా? అది బుజ్జి కొంటదా, అందుకే నీకే ఫ్రెండ్షిప్ చేస్తుందిరా నాన్న. ఎలాగిది పట్టుకెళ్ళడం, అక్కడ పట్టుకెళ్ళలేము. గీతమ్మ నువ్వు మోస్తావా? ఎంత కూర్చుని పోతావా? ఎంత బరువు నాకు ఎత్తావా? రాత్రి అంతా నడుము నొప్పి వస్తుందా? చూడండి మొయ్యగలరు. 50 కేజీల పైనే ఉందండి ఇది. ఇంచుమించు ఒక 55 దగ్గర 60 లోపే ఉన్నదండి. అంత బరువు లేదు. ఇదండి మా సపోటా అంటే ఫస్ట్ టైం ఇది కాసింది. ఉండు నాన్న చెప్తున్నానా. ఏట మరకలా? సరేలే, ఇది అయింది. ఇదండి చాలా పెద్ద గెల. ఇప్పుడైతే కలివరం అనే ఊరు వెళ్తున్నానండి, కొత్తల్సి దాటి. ఇదండి ఈరోజు వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కండి. అందరికీ నమస్కారం. ఉంటాను. మీ పి బాలాజీ.